హైదరాబాద్ శివారులో కూడా హైడ్రా దూకుడు పెంచింది. అబ్దుల్లాపూర్ మేట్ కుంటూరులోని హైడ్రా సర్వే నిర్వహించుకుంది. కుంటూరు పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని కల్లెం వెంకటరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. గుంట్లూరుకు చెందిన ఓ భూస్వామి తన వ్యవసాయ భూమి వద్దకే వెళ్లేందుకు చెరువు కబ్జా చేసి రోడ్డు వేశారని హైడ్రా గుర్తించింది. పెద్ద చెరువును సర్వేయర్లు, ఎంఆర్ఓలు సర్వే మొదలుపెట్టారు. అయితే ఇదే రోడ్డుకు మున్సిపాలిటీ నిధులు ఇచ్చేందుకు పెద్ద అంబర్పేట్ కమిషనర్ తీర్మానం చేసినట్లు హైడ్రా తెలిసిందే. సర్వే చేస్తున్న అధికారులను, రోడ్డు వేసిన వ్యక్తులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఎలాంటి ఉద్రిక్త చోటు చేసుకోకుండా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. హైదరాబాద్ శివారులో కూడా హైడ్రా దూకుడు పెంచింది. అబ్దుల్లాపూర్ మేట్ కుంట్లూరులోని హైడ్రా సర్వే నిర్వహించింది. కుంట్లూరు పెద్ద చెరువు కబ్జాకు గురవుతుందని కల్లెం వెంకటరెడ్డి అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు హైడ్రా రంగంలోకి దిగింది. ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, అప్డేట్స్ ఏంటి? ఎక్కువ మొత్తంలో రావడంతో ఇటు హైడ్రా సంస్థ అధికారులు కూడా సర్వేకి కూడా ముందడుగు వేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్లో ఉన్నటువంటి కుంట్లూరులో హైడ్రా సర్వే అనేది కొనసాగుతుంది. అక్కడ పెద్ద చెరువు అంటే కుంట్లూరులో ఉన్నటువంటి పెద్ద చెరువు పూర్తిగా కబ్జాకు గురవుతుందని చెప్పేసి అక్కడ కల్లెం వెంకటరెడ్డి అనే గ్రామస్తుడైతే హైడ్రా కమిషన్ సంస్థ రంగనాథ్కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు హైడ్రా సంస్థ అధికారులు కూడా వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పూర్తిగా అక్కడికి కుంట్లూరు వెళ్లి అక్కడ పూర్తిగా అధికారులందరూ కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. ఇటు సర్వేయర్లు, ఎంఆర్ఓలు అక్కడ చేరుకుని పూర్తిగా సర్వే చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే అక్కడ కుంట్లూరుకు చెందినటువంటి భూస్వామి తన వ్యవసాయ భూమి వద్దకు మొత్తం కూడా ఆ వ్యవసాయ భూమి వెళ్లేందుకు కూడా చెరువు మొత్తం కూడా కబ్జా చేసి వేశారు. అలాగే పూర్తిగా ఇంకా మరిన్ని కూడా కబ్జాలకు గురవుతున్నాయి. ఇలా చేయకూడదు, ఇలా చేయకుండా మీరే చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అడగడం జరిగింది. సో ఈ నేపథ్యంలో అక్కడ అధికారులు కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. అదే రోడ్డుకు మున్సిపాలిటీ నిధులు కూడా ఇచ్చేందుకు కూడా ఇటు మున్సిపాలిటీలో తీర్మానం కూడా వేసినటువంటి పరిస్థితి. ఆ తీర్మానం వేసినటువంటి వ్యక్తి కూడా పెద్ద అంబర్పేట కమిషనర్ అని కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే వెంకటరెడ్డి ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు ఇప్పటికే సర్వేయర్లు, ఎంఆర్ఓలు అక్కడికి చేరుకోవడంతో అయితే అక్కడ ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో ఆ రోడ్డు వేసినటువంటి వ్యక్తులు అయితే పూర్తిగా ఆ సర్వేను అడ్డుకునే ప్రయత్నం చేయడం జరిగింది. ఆ సర్వే కూడా చేస్తున్నప్పుడు పూర్తిగా ఆ రోడ్డు పరిధిలో, ఆ మున్సిపాలిటీ పరిధిలో పూర్తిగా ఒక వ్యక్తికి ఆ అవగాహన ఉన్నటువంటి ఒక వ్యక్తిని అక్కడికి తీసుకెళ్లడం జరిగింది. అది కూడా ఒక ప్రైవేట్ సర్వేయరు. ఆ సర్వేయరు పూర్తిగా వీళ్ళకి పరిచయం ఉన్న వ్యక్తి. అలాగే అతన్ని ఎలా తీసుకొస్తారని చెప్పేసి కూడా వాగ్వివాదం చోటు చేసుకుంది. ఇటు సర్వేయర్లకి, అలాగే ఎంఆర్ఓలకి, అలాగే ఇటు సర్వేయర్లు, ఎంఆర్ఓలకి, అలాగే రోడ్డు వేసినటువంటి వ్యక్తులకు కూడా కాస్త వాగ్వివాదం, మాటల వివాదం అనేది నెలకొంది. ఇంతలోనే పోలీసులు పూర్తిగా అక్కడికి రావడం జరిగింది. వాళ్ళకి సర్ది చెప్పడం, వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళను పక్కకి పెట్టి తర్వాత మా వర్క్ మమ్మల్ని చేయనివ్వరని చెప్పేసి సర్వేయర్లు, ఎంఆర్ఓలు వాళ్ళ వర్క్ అనేది కొనసాగించారు. పూర్తిగా అక్కడ సర్వే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ఆ పెద్ద చెరువు ఏదైతే ఉందో ఆ చెరువు ఎంత వరకు ఉంది, ఆ గతంలో ఎంత విస్తీర్ణం ఉంది, ప్రస్తుతం ఎంత విస్తీర్ణం ఉంది, ఎంత మేరకు కబ్జాకు గురైంది, ఈ విషయాలు మొత్తం కూడా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం అయితే పూర్తిగా సర్వే అనేది కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సో మొత్తం మీద అయితే రీసెంట్ గా చాలా రోజుల నుంచి కూడా ఫిర్యాదులు అనేకంగా వస్తున్నాయి. రోజుకి 60 నుంచి 70 వరకు కూడా ఫిర్యాదులు ఇలా అనేకమైనటువంటి వస్తున్నాయి. అయితే గతంలో మనం చూసుకుంటే హైడ్రా సంస్థ ఏర్పడినప్పుడు ఓన్లీ హైదరాబాద్ పరిధిలో ఉన్న వాటికి మాత్రమే చెరువులు కబ్జాలు, కుంటలు, పార్కిస్తాన్లు ఏవైనా అక్రమంగా గురైతే చెరువులను కబ్జా చేస్తే నిర్మాణాలు నిర్మిస్తే వాటిని మాత్రమే కూడుస్తా అన్నారు. కానీ ఇప్పుడు శివారు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా హైడ్రా సంస్థ దృష్టికే వస్తుంది. ప్రతిదీ కూడా హైడ్రా సంస్థ రంగనాథ్ కూడా కమిషనర్ కూడా ప్రతిదీ కూడా ఏదైనా సరే చెరువుని కబ్జా చేస్తే ముందు తర్వాత ప్రజలకు ఇబ్బంది అవుతుందనే నేపథ్యంలో ప్రతి దాంట్లో కూడా ఇన్వాల్వ్ అయ్యి ఇటు ప్రజలకు కూడా ఏ విధంగా కూడా
ఇబ్బంది కలగకుండా రక్షణ కల్పించే విధంగా అయితే ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతి చెరువు కూడా చెరువులాగే ఉండాలి, భూ ఆక్రమణకు గురి కాకూడదు, ఏ కబ్జాదారుడు కూడా వాటిని ఆక్రమించడానికి వీలు లేదు అన్నట్టుగా కూడా ప్రవర్తిస్తున్న తీరు మనకి కనిపిస్తుంది. సో మొత్తం మీదైతే ప్రతి ఫిర్యాదును కూడా దృష్టిలో పెట్టుకొని ఆ ఫిర్యాదును మేరకు మొత్తం పూర్తిగా పరిశీలన చేసి అది కరెక్ట్ అయితే వాటిపైన రియాక్షన్ అనేది ఖచ్చితంగా చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సో మొత్తం మీదైతే ఇప్పుడు అక్కడ హైడ్రా సంస్థ అధికారులు అయితే అక్కడికి చేరుకోవడం, సర్వే అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి సౌజన్య. థ్యాంక్ యూ లహరి.